నమస్కారం. తీర్థయాత్రికి స్వాగతం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే కుమారస్వామిని ఆరాధిస్తే సమస్త దోషాలు తొలగుతాయి. కుజ, రాహు, కేతు బాధల నుంచి కాపాడుతారు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి సుప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లో విశిష్టమైనది ఏపీలోని కృష్ణా జిల్లా మోపిదేవి. దేశవ్యాప్తంగా షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయ విశేష అంశాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ధీరం వీరం మహాబాహుం సేనానిం సురపూజితం సుబ్రహ్మణ్యమహం వందే మోహినీపుర సంస్థితం. నదీ తీరాలు నాగరికతలకు నిలయాలు, ఆధ్యాత్మిక శోభకు ఆలవాలాలు, ఘన సంస్కృతి సంప్రదాయాలకు నెలవులు. అలాంటి పావన కృష్ణమ్మ జలసిరుల చెంత మోపిదేవి క్షేత్రం విలసిల్లుతోంది. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రం సువిశాల ప్రాంగణంలో వర్ణరంజిత కళామయ ఆలయ ప్రాకారాలు, ముఖమంటపాలు, గోపురాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 5 శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ స్వామి భక్తులకు ఇహపర సౌఖ్యాలను అందిస్తోంది. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యోవ సద్యవ్రత భుక్తిముక్తి ఫలప్రదః అని వ్యాస మహర్షి స్కాంద పురాణంలోని సహ్యాది ఖండంలో కృష్ణానదీ తీర ప్రాంతాన ఉన్న మోపిదేవి క్షేత్ర వైభవాన్ని ప్రస్తావించారు. శ్రీ స్వామివారికి మొదట దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి శ్రీమంతురాజా యార్లగడ్డవారి వంశీయులు గోపుర శిఖర మంటపాదుల్ని నిర్మించారు. ఇక ప్రధాన ఆలయం ముంగిట ముఖమంటపం దీర్ఘ చతురస్రాకృతిలో స్తంభ సమన్వితంగా ఉంటుంది. భారీ స్తంభాలపై వర్ణరంజిత మయూర సర్పాకృతులతో కళామయంగా ముఖమంటపం విలసిల్లుతోంది. మోపిదేవి క్షేత్రానికి పురాణ నామం మోహినీపురం. ఇక్కడి పరిసరాలు అగస్త్యుణ్ణి సమ్మోహినితుణ్ణి చేశాయి. కృష్ణ పరివాహక ప్రాంతం, ఆకుపచ్చని అటవీ ప్రాంతం, కొండలు వంటి ప్రకృతి రమణీయతతో ఈ ప్రదేశం మోహినీపురంగా ఖ్యాతిగాంచింది. మోహినీపురం దైవం అనే పదాలలోని మొదటి అక్షరాల సమ్మేళనంతో మోపుదైవం అనే పేరు స్థిరపడగా మోపుదైవం కాలక్రమంలో మోపీదేవిగా వ్యవహరిస్తున్నారు. గర్భాలయంలో సమున్నతమైన రజత మంటపంలో ఉన్న పానవట్టంపై ఈశ్వరుడు లింగాకృతిగా దర్శనమిస్తాడు. ఈ పానవట్టం క్రింద ఉన్న పుట్టలో మొదటిసారిగా అగస్త్యుడు సుబ్రహ్మణ్యస్వామిని తపోనిష్టలో ఉన్న సర్పాకృతిలో దర్శనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈశ్వరుడు ఒకే లోగిలిలో కొలువు తీరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పుట్టలతో నిండి ఉండేది. దేవతాదిగణం చేత పూజలందుకున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి కొన్నాళ్లపాటు కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరుణంలో శివభక్తుడైన ఈ ప్రాంత నివాసి వీరారపు పర్వతాలు స్వప్నంలో స్వామి సాకారమై తన ఉనికిని తెలియచేశాడంటారు. కుండల్ని తయారు చేసే వృత్తిలో ఉన్న పర్వతాలు తన కుటుంబ సభ్యులకు, సాటివారికి స్వప్న వృత్తాంతాన్ని తెలియచేశారు. ఓ పుట్టను త్రవ్వి చూడగా దివ్య తేజోలింగం సాక్షాత్కారమయ్యింది. ఆ పుట్టను యథాతథంగా ఉంచి ఆ పుట్టపైనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగానికి ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఇప్పుడు మనం నేత్రపర్వంగా వీక్షిస్తున్న ఆ అపురూపమైన సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి ఇదే. హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధు శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం అంటూ భక్తులు పరిపరి విధాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తిస్తారు. భక్తులు తమ మొక్కుబడులను వివిధ రూపాలలో చెల్లిస్తూ తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలో చిన్నారులకు చెవిపోగులు కుట్టిస్తారు, తలనీలాలు సమర్పిస్తారు, పుట్టలో పాలు పోస్తారు, స్వామికి ప్రియమైన పాల పొంగలిని నివేదన చేస్తారు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి వేడుకల కోసం ఈ సన్నిధికి భక్తులు తరలివస్తుంటారు. చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు వంటి మొక్కులు తీర్చుకుంటారు. సంతానార్థులు, వివాహం కాని యువతీ యువకులు, నాగదోషం ఉన్నవారు,
కుజదోషం ఉన్నవారు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామిని నియమనిష్టలతో దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటారు. ఈ క్షేత్రంలో రాహు, కేతు, గ్రహదోషాల పూజ, కాలసర్పదోష పూజల్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పూర్వం మోహినీపురంగా నామధేయంగా ఉండేది. ఇది కాలక్రమేణా మోపిదేవిగా నామాంతరం చెందుతూ ఉంది. వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారక్షేత్రముత్తమం అని చెప్పి ఈ స్కాందపురంలో రాయడం జరిగింది. అంటే వ్యాఘ్రపురి అంటే పులిగడ్డ అని. ఆ పులిగడ్డకి పూర్వ దిగ్భాగంలో ఉన్నటువంటి తూర్పు దిక్కున్నటువంటి క్షేత్రం కుమారక్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి అగస్త్య మహర్షి స్కాంద పురాణంలో సహ్యాద్రి ఖండంలో రాయటంగా జరిగింది. పార్వతీదేవి ఆజ్ఞ మేరకు ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రమైనటువంటి ఈ మోహినీపురంలో ఆ పుట్టను ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకోవడానికి, ఈ తపస్సు కూడా కలియుగానంతం వరకు కూడా ఇక్కడ తపస్సు చేసుకుందామన్న ఉద్దేశంతో కుమారస్వామి వారు పార్వతీదేవి ఆజ్ఞ మేరకు ఇక్కడికి రావడం జరుగుతుంది. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. దక్షిణ పథానికి తన శిష్య బృందంతో విచ్చేసిన అగస్త్యుడు కృష్ణా నదీ తీరాన్ని చేరి ఓ వటవృక్ష ఛాయలో సేద తీరారు. ఆ ప్రాంతం ఎంతో సమ్మోహనాత్మకంగా, మనోహరంగా తోచింది. విరోధ జంతువైన పాములు, ముంగిసలు, మయూర సర్పాలు స్నేహంతో మసులుకోవడం అగస్త్యుణ్ణి ఆశ్చర్యపరిచింది. ఆ ప్రాంతమంతా పుట్టలతో నిండి ఓ పెద్ద పుట్ట నుంచి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రశబ్దం మంద్రంగా వినిపించసాగింది. అగస్త్యుడు తన దివ్య దృష్టితో ఆ పుట్టలో శాప పరిహారార్థం కుమారస్వామి తపస్సు చేసుకుంటున్నాడని గ్రహించి తొలిసారిగా సర్పరూప స్వామికి పూజాధికాలు నిర్వహించారు. అగస్త్య మహర్షి మొదటిసారిగా సర్పాకృతిలో తపస్సు ఆచరిస్తోన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించారు. సుబ్రహ్మణ్య స్వామి భూలోకానికి తరలి రావడానికి 2 కారణాలను పురాణాలు చెబుతున్నాయి. ఓ సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మతో కుమారస్వామి ఆయనకు బ్రహ్మనామం తగదని వాదించాడు. అప్పుడు శివుడు సుష్టు బ్రహ్మనామానికి విరించే సరైన వ్యక్తిగా నిర్ణయించాడు. దాంతో కుమారస్వామి పశ్చాత్తాపాన్ని చెందాడు. అలాగే శివపార్వతుల దర్శనానికి వచ్చిన సనక సనందనాదుల్ని చూసి కుమారస్వామి పరిహాసం చేశాడు. దాంతో పార్వతీదేవి కుమారస్వామిని మందలిస్తుంది. తన గర్వాంధకారానికి పశ్చాత్తాపంతో భూలోకానికి చేరి తపస్సు చేసుకుంటానని తల్లి అనుమతి కోరాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. పార్వతీదేవి వలదన్నా తన దీక్షను వదలక నిజరూపాన్ని వదలి ఎవరూ గుర్తించకుండా సర్పాకృతిగా పుట్టలో తపస్సు చేసుకోసాగాడు. ఈశ్వరుడు పుత్రుని మీద మమకారంతో అదే పుట్టపై పుత్రునికి రక్షణగా లింగాకృతిపై అదే పుట్టలో కొలువు తీరాడని క్షేత్రపురాణం. అలా ఆ పుట్టలోని స్వామిని అగస్త్య మహర్షి తొలిసారిగా దర్శించుకున్నాడు. సాక్షాత్తు కైలాసం నుంచి దిగివచ్చి తండ్రి తనయులు ఒకే నెలవులో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అందుకే మోపిదేవి క్షేత్రం కుమార సన్నిధిగా, కుమార కైలాసధామంగా అలరారుతోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కుడివైపున వల్లీదేవి సన్నిధి నెలకొని ఉంటుంది. ఎడమవైపున దేవసేన ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. ఇరు దేవేరులు సంపూర్ణ అలంకారాలతో వివిధ ఆభరణ పుష్పమాలికల శోభితంగా దర్శనమిస్తారు. మహాదేవజాతం శరవణభవం యంత్రశరభం మహాతత్వానందం పరమలహరి మంద మధురం మహాదేవాతీతం సురగణయుతం మంత్రవరదం గుహం వల్లీనాథం మమ హృది భజే గృధ్రగిరీశం. త్రిపురాసుర సంహారానికై శివపార్వతులకు కుమారుడిగా జన్మించిన కారణ జన్ముడు కుమారస్వామి. నాగులకు అధిపతిగా సుబ్రహ్మణ్యుడయ్యాడు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో రోజు స్వామివారికి చేసే అర్చనాది అభిషేకాలు ఎంతో ఆగమయుక్తంగా చేస్తారు. ఇక్కడ తమ పిల్లలకు తలనీలాలు ఇవ్వడానికి, అన్నప్రాసనాలు చెయ్యడానికి ప్రసిద్ధమైన ఆలయంగా భక్తులు భావిస్తారు. జాతక పరదోష నివారణ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. శ్రీ స్వామివారికి ప్రతినిత్యం అభిషేకాలతో పాటు పర్వదినాలలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక వారాభిషేకాన్ని నిర్వహిస్తారు. భక్తులు తమ మొక్కుబడులను అనుసరించి శాంతి కళ్యాణాన్ని జరిపిస్తారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధర.
మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామివారికి ఈ క్షేత్రంలో వైదిక స్మార్త ఆగమబద్ధంగా నిత్య పూజాది కైంకర్యాలు ఉత్సవాల్ని నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధనతో ముడిపడిన పండుగలు పర్వదినాలు ఈ క్షేత్రంలో విశేషంగా నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి ప్రధాన వేడుక. ఈ దివ్య సన్నిధి నిత్యం భక్తజన సందోహనంతో విలసిల్లుతూ భక్తుల పాలిట సర్వభిష్టప్రద పెన్నిదిగా వినుతుకెక్కింది. కార్తీక దీపారాధనం, ఆరుద్రోత్సవం, నాగుల చవితి, నాగపంచమిలకు విశేష అర్చనలు కొనసాగుతాయి. ఆషాఢ శుక్లపక్ష పంచమి అంటే స్కంద పంచమి నాడు, ఆషాఢ శుక్లపక్ష షష్ఠి నాడు అనగా కుమార షష్ఠి నాడు విశేష పూజాధికాలను ఈ ఆలయంలో నిర్వహిస్తారు. మాఘశుద్ధ షష్ఠి నాడు కళ్యాణోత్సవం, అనంతరం రథోత్సవం, వసంతోత్సవాలు ఘనంగా జరుగుతాయి. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రఖ్యాత షణ్ముఖ దేవాలయాల సరసన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కూడా నిలుస్తోంది. ఈ క్షేత్ర దర్శనం భక్తులకు సకల అభీష్టకారకం. షష్ఠి కళ్యాణ మహోత్సవాలు మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా జరపబోతున్నాయి. కుజ, రాహు, కేతు దోషములు ఉన్నవారు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సర్పదోష నివారణ పూజా కార్యక్రమంలో విశేషించి పాల్గొంటూ తద్దోష నివృత్తిని పొందుతూ ఉంటారు. అలాగే ప్రతిరోజు కూడా స్వామి యొక్క క్షేత్రంలో వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం, నిత్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరుపబడుతూ ఉంటుంది. విశేషించి సంతానార్థులు ఈ క్షేత్రంలో నాగప్రతిష్ఠా కల్పాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ నాగప్రతిష్ఠ జరిపించుకున్న తదుపరి వాళ్ళు సంతానం పొంది కృతజ్ఞతాపూర్వకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మళ్ళీ వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. ధీరునిగా, సూరునిగా, వీరునిగా ప్రస్ఫుటమయ్యే సుబ్రహ్మణ్య స్వామి ఆనందప్రదాయక దైవం. షణ్ముఖుని 6 తలలు, పంచేంద్రియాలు మనస్సుకు ప్రతీకలు. వీటిపై అదుపు సాధించిన వారే సమ్మున్నతులవుతారని సంకేతం. మానవ శరీరం మూలాధార చక్రం నుండి సహస్ర చక్రానికి ప్రసరించినప్పుడే శివభక్తి దర్శనం సిద్ధిస్తుందనడానికి స్వామి రూపమే నిదర్శనం. కుండలిని శక్తి పాము రూపంలో చుట్టుకుని ఉంటుంది. చక్ర స్వరూపిణి అయిన శక్తి ఆ పాము పడగపై నిలిచి ఉంటుంది. ఇదే స్వామి సర్పాకార రూప అంతర్యం. ఇలా ఎన్నో అంతరార్థాల్ని ప్రకటించే సుబ్రహ్మణ్య స్వామి దివ్య కృప మనపై సదా ప్రసరించాలని ఆశిద్దాం.